హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు విశేషం ఏంటంటే అండి, మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతూ ఉంది. అంటే సత్యనారాయణ స్వామి పూజ అండి. మేము గృహప్రవేశం చేసి 5 సంవత్సరాలు అవుతుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు చేసేసుకుందామని చెప్పేసి ఇంకా ఇంతకుముందు మేము గృహప్రవేశం అప్పుడే అనుకున్నామండి, సంకల్పం అయితే చేసుకున్నాము. మరి అంత మంచిగా ఉంటే మరి 5 సంవత్సరాల తర్వాత ఇట్లా పూజ అయితే పెట్టుకుంటాం తండ్రి సత్యనారాయణ స్వామి అని మొక్కున్నాము. ఇంకా తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇలా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఉదయాన్నే ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసేసామండి. ఇంకా మనకి ఇంట్లో పూజ అంటేనే ఏదైనా పండగలు కానీ పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ మనకి మొదటగా గుర్తుకొచ్చేది గుమ్మాలకి తోరణాలండి. మామిడి తోరణాలు అలాగే బంతిపూలతో తోరణాలు అయితే కట్టేసాము ఉదయాన్నే. ఇంకా మా వారు అలాగే కిషోర్ అండి మా అబ్బాయి, ఇంకా వాళ్ళు మా అబ్బాయి అందరు కలిసి కట్టేశారు. ఇంక ఇల్లంతా ఇలా హడావిడిగానే ఉందండి. ఇంకా ఊరి నుంచి అమ్మ నాన్న అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళు, మా ఆడపడుచు మా అక్కయ్య ఇలా అందరు వచ్చేసారు. ఇంక ఇలా వాళ్ళు రెడీ అయ్యి బయటైతే కూర్చున్నారు. ఇంకా మీరైతే ఏం పని చేయొద్దండి, ఇట్లా బయట కూర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ ఉండండి అని చెప్పేశాము. ఇంకా మా అమ్మాయి ఉండి చిట్టి అండి, ఇంకా వాళ్ళకైతే ఫోటో తీసుకుంటామా గుర్తుంటుందిలే అని చెప్పేసి ఫోటో అయితే తీసుకుంటుంది. ఇంకా అయ్యవారైతే వచ్చేసారు. 9:30, 10 అయ్యిందండి టైం అయితే ఉదయము. ఇంకా కొద్దిగా లేటుగానే అయ్యింది కానీ టయానికి మంచిగా పూర్తి చేసేసారు పూజ అంతా మొత్తము. ఇలా రెడీ అయిపోయింది చూసారా. ఇంకా స్వామివారు కథ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క కథకి ఒక్కొక్క హారతి అయితే ఇలా ఇచ్చేస్తున్నారండి. హారతి మొత్తం కళ్ళకైతే అద్దేసుకుంటున్నారు. అసలు చిన్నపిల్లలు అందరితో హడావిడిగా ఉందండి. ఇల్లంతా నిండిపోయి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతమందితోన నేను సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాను. మనసుకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇలా మా ఫ్రెండ్స్ మా చుట్టాలు ఇలా అందరండి ఇంకా కలిసిమెలిసి అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా వాళ్ళు దగ్గరుండి, మేము పూజలో కూర్చుంటాం కదండి లేలేము కాబట్టి వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. మా పిన్ని అలాగే మా అక్కయ్య అందరూ వాళ్ళే చూసుకున్నారండి. మనమైతే ఇంకా వ్రతంలో నుంచి లేయకూడదు కాబట్టి అలాగే కూర్చొని పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకు అలాగే కూర్చుంటాము. అందులో ఎండాకాలం కదండి, అసలు చాలా ఉక్కబోస్తుంది. ఇంక అందరూ అయినా కూడా శ్రద్ధగా ఎంత బాగా విన్నారు అండి పూజ అయితే. అసలుకి సత్యనారాయణ స్వామి కథలు చెప్తూ ఉంటే అబ్బా ఎంత మంచిగా అనిపించిందో, ఓహో ఇలా కూడా జరుగుతుందా అన్నట్లుగా అనిపించింది. నేనైతే ఇది 4వసారి అయితే చేసుకుంటున్నా అండి. ఈ రథంలో కూర్చొనేది నేను 4వసారి అండి ఇదైతే. ఇంకా నాకైతే ప్రతిసారి ఇల్లంతా సందడిగా అలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు ఊరి నుంచి వడిబియ్యం అయితే తీసుకొచ్చారండి. పుట్టింటి నుంచి వడిబియ్యం అయితే పూజ అయిపోయిన తర్వాత మా సైడ్ అయితే ఇలా పోస్తారు వడిబియ్యము. ఇంకా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చారు. ఫస్ట్ మా వారికి పెట్టేసిన తర్వాత ఇంకా నాకైతే పెట్టేస్తూ ఉన్నారు. ఇలా ఫస్ట్ మా వారికి అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకండి ఇది పుట్టింటి నుంచి వాళ్ళు తీసుకొస్తారండి, పుట్టింటి సైడ్ వాళ్ళు తీసుకొస్తారు. అమ్మ నాన్న వచ్చారని చెప్పే కదా, ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇలా వడిబియ్యం పోసిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళాలండి, లేదా ఇంటి బయటికి వెళ్ళేసి దండం పెట్టుకొని అన్నా రావచ్చు. గుమ్మం కూడా మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ద్వారలక్ష్మికి ఇంకా కుంకుమ పసుపు బొట్లు పెట్టేసుకొని మనమైతే లోపలికి రావచ్చు, లేదా ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే ఇలా అమ్మ వాళ్ళ ఊరిలో వడిబియ్యం పెట్టుకుంటే అక్కడ పల్లెటూరులో కాబట్టి ఇంటికి దగ్గరలోనే గుళ్ళు దేవాలయాలు చాలా బాగుంటాయి. అక్కడికి వాళ్ళు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసుకొని దండం పెట్టేసుకొని అయితే వచ్చేస్తారు. ఇంక ఇక్కడికైతే కొద్దిగా టౌన్లోకి వెళ్ళాలండి, దూరం వెళ్ళాలి. అందుకని అలా వెళ్ళలేనని చెప్పేసి ఇంకా గేటు బయటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ద్వారలక్ష్మి అంటే గడపకి దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాను. ఇంక ఇలా మా వారికి అయిపోయిన తర్వాత నాకైతే వడి నించుతున్నారు. సత్యనారాయణ స్వామి పూజ చాలా బాగా జరిగిందండి. మొన్న సాయిబాబా సత్యవ్రతం అయితే చేసుకున్నా అండి ఇంట్లో అని ఒక వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఆ వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారు, సాయిబాబా మన దేవుడు కాదు కదా, మీరెందుకు
ఆ దేవుని కొలుస్తున్నారు, మన దేవుళ్ళు మనశ్శాంతి ఇవ్వలేరా అని కామెంట్ అయితే చేశారండి. నాకు అందరూ సమానమే అండి. వాళ్ళు వీళ్ళు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అంటూ ఏమీ లేదు. నేను అందరినీ మనస్ఫూర్తిగానే కొలుచుకుంటాను. నాకు వాళ్ళంట వీళ్ళంట ఆయన పకీరు కదా అని అదంతా ఏమీ లేదండి. ఆ బాబా నా జీవితంలో చాలా లీలలు అయితే ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి చెప్పుకుంటే ఇంకా చాలానే ఉంటుంది. ఓ పుస్తకం రాయొచ్చు. నాకు అంత ఇష్టము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుందండి. మన కులదైవం వేరు, అలాగే మన ఇంటి దైవం వేరు, అలాగే ఇష్టదైవం కూడా వేరండి. అలా నాకు కూడా ఇష్టదైవము శ్రీ షిరిడి సాయిబాబా అండి. మా కులదైవం వచ్చేసి ఇట్లా ఆంజనేయ స్వామి అండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరు తప్పుగా భావించొద్దండి. అలాగా ఆ దేవుడు పకీరు కదా, కొలుచుకూడు కదా, మన దేవుళ్ళని కొలుచవచ్చు కదా అని అంటున్నారు. కానీ నేనైతే వాళ్ళని కామెంట్ పెట్టిన వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఎందుకో నాకు చెప్పాలి ఈ సందర్భంలో అనిపించిందండి. నాకు అందరు దేవుళ్ళు సమానమే అండి. నేను అందరినీ కొలుస్తా అండి. నాకు వాళ్ళు వీళ్ళు అంటూ ఏమీ లేదండి. మేము పీర్ల పండుగ కూడా చాలా బాగా చేసుకుంటామండి. ఊర్లో మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళే దేవుళ్ళని కూడా మోస్తారు. మాకంటూ ఏమీ లేదండి. మేము అందరినీ ఒకే రకంగా కొలుస్తాము. అందుకని నాకు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చాను. ఇంకా మీ దేవుడు మా దేవుడు అంటూ ఏమీ లేదండి. అందరినీ ఇష్టంగానే కొలుసుకుంటా, మనస్ఫూర్తిగానే కొలుసుకుంటా. అది ఎవరిష్టం వాళ్ళదండి. ఇంకా తర్వాత వడిబియ్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇలా అన్నీ మాట్లాడుతూ ఉన్నారండి, ఫోటోలు తీసుకుంటూ. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా మా ఫ్రెండ్స్, అలాగే పిన్ని వాళ్ళంతా వచ్చారు. గిఫ్ట్స్ అలాగే ఇస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా వాళ్ళకి బొట్టు పెట్టేసి వాళ్ళతో పాటు కూడా 5 మంది ముత్తైదులు వడ్డించారండి. ఇలా చివరిలో అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. ఇంకా అమ్మాయి లాస్ట్ 5వ ముత్తైదు కాబట్టి ఇలా అన్నీ పోసేసేయని చెప్పేశారు. ఇంక ఇలా కంప్లీట్ అయితే చేసేసారండి. నేను దేవుల గురించి చెప్పానని ఎవరు అపార్థం అయితే చేసుకోవద్దండి. నాకేదో అనిపించింది మాత్రమే చెప్పాను. కొద్దిగా ఆ రోజు కామెంట్స్ చదివి బాధ అనిపించిందండి. ప్లీజ్ అండి అలాంటి కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఎందుకో ఆ రోజు నైట్ కొద్దిగా నిద్ర కూడా పట్టలేదండి. బాబా పకీరు కదా, మన దేవుడు కాదు కదా, మీకెందుకు మనశ్శాంతి అనిపించింది, మన దేవుళ్ళు ఇవ్వలేరా అని కామెంట్ అయితే చదివిన తర్వాత నాకు నిద్ర కూడా పట్టలేదండి. ఎందుకో కొద్దిగా మనసుకి బాధ అనిపించింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి బాబా అంటే. మరి బాబా ఇష్టం అని చెప్పేసి మిగతా దేవుళ్ళని అయితే వదిలేసుకోలేం కదా. అందరినీ కొలుస్తా అండి. వాళ్ళు వీళ్ళంటూ ఏం లేదు. మాకు నంద్యాలలో ఫేమస్ శ్రీ జగజ్జన్య అమ్మవారు, రాహుకాల పూజలు చేసుకుంటాం. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, రామాలయానికి వెళ్తాం, శివాలయానికి వెళ్తామండి. దగ్గరలో ఏ రోజు అనుకూలంగా ఉంటే ఆ రోజు వెళ్ళిపోతామండి. నాకు సేవ చేసుకోవడము, అలాగే గుళ్ళు గోపురాలు తిరగడం అంటే చాలా ఇష్టము. నా వీడియోలో ఎక్కువ శాతము పూజ గురించి అలాగే దేవాలయాల గురించే ఉంటాయండి. నేను ఎక్కువ మహానంది, ఓంకారం ఈ వీడియోస్ కూడా యాగంటి చాలా వరకే పెట్టేశాను. ఇంకా అందులో ఉండి కౌంటింగ్స్కి అలా వెళ్తూనే ఉంటామండి. ఏదో ఒక సేవా కార్యక్రమానికి కూడా వెళ్తుంటాను. అంతేగాని నాకు ఆ దేవుళ్ళు ఎక్కువ ఈ దేవుళ్ళు ఎక్కువ అంటూ ఏమీ లేదండి. ప్లీజ్ అలా అయితే కామెంట్ పెట్టొద్దండి. ఇంకా వడిబియ్యం అయితే పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఎర్ర నీళ్ళతో అయితే హారతి అయితే ఇచ్చేసిందండి పిన్ని అంటే సొంతం పిన్ని అంటే ఏం లేదండి, మా ఫ్రెండ్సే అండి. వయసులో పెద్దవారు కాబట్టి నేను అలా పిన్ని అని పిలుస్తాను. కానీ అంతే ప్రేమతో చాలా బాగా పలకరిస్తుందండి. అందరూ సేవ దగ్గరికి వెళ్ళినప్పుడు అలవాటైన వాళ్ళే, అందులో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అలా అందరినీ పిలిచేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, అలాగే అందరు ఫ్రెండ్స్ అందరితో ఇలా సత్యనారాయణ స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను 5 సంవత్సరాల నుంచి చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నది ఇన్ని రోజులకి నా కల అయితే నెరవేరింది. ఇంట్లో కూడా మంచిదని చెప్పేసి అయ్యవారు కూడా చెప్పేశారు. అందులో కలిసి వచ్చేసిందండి. అది మనము అనుకున్నంత మాత్రాన కాదండి. ఆ దేవుడు సంకల్పించాలి, ఇలా కావాలి అంటేనే అవుతుందండి. లేదంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు అయితే పూర్తి కావు. ఆ దేవుడు అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. ఇంకా తర్వాత వడిబియ్యం అయిపోయిన తర్వాత ఇలా బయటకైతే వచ్చేసానండి. ఇంకా గుడికి అయితే వెళ్ళలేదని చెప్పే కదా, ఇలా ద్వారలక్ష్మి గుమ్మానికే ఇలా దండం అయితే పెట్టేసుకొని వచ్చేసాము లోపలికి. ఇంకా అమ్మవారితోనే సమానం కాబట్టి ఇంకా అమ్మని దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసానండి. ఇలా కంప్లీట్ అయిపోయిందండి మా సత్యనారాయణ స్వామి రథము. కొన్ని వీడియోలు చాలా వరకు మిస్ అయిపోయాయండి.
కొద్దిగా రథంలో కూర్చునేసరికి కొన్ని వీడియోలు అయితే తీయలేకపోయారు. ఇంకా అక్కడికి మా ఫ్రెండ్స్తో పాటు సెల్ ఇచ్చేసింటే వాళ్ళు కొన్ని తీశారండి. ఇంకా ఆ వీడియోసే మీ ముందరికైతే తీసుకొచ్చాను. ఇంకా ఏం తప్పుగా అయితే అనుకోవద్దండి. మా ఇంట్లో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేశానండి. మేము ఎలా చేసుకున్నాము అనేది కూడా కొద్దిగా మీకు తెలియపరచాలని చెప్పేసే అంతేగాని ఏమీ లేదండి. ఇంకా పూజ అలాగే ఒడివియ కార్యక్రమం అయిపోయిన తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళతో ఇలా కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నామండి. వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు కావాలి కాబట్టి ఇలా చేసేసుకొని తర్వాత అమ్మ నాన్నతో కూడా దీవెనలు అయితే తీసేసుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరితో అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళతో కూడా ఇలా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నామండి. కానీ వ్రతం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కూడా ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్సే అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఆల్మోస్ట్ నా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళందరూ చాలా మటుకు నా వీడియోలో ఎక్కువగానే ఉంటారు. ఈ అక్క వాళ్ళు అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. వీళ్ళందరూ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు, అన్ని విషయాల్లో చాలా బాగుంటారండి. ఇంకా తర్వాత వీళ్ళందరూ కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవుడి ఫోటో అయితే తీసుకొచ్చారండి గిఫ్ట్గా. చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ ఫోటో నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా, కానీ నా మనసు తెలుసుకొని వాళ్ళు అర్థం చేసుకొని అయితే తీసుకొచ్చారు. ఒకసారి అయితే చెప్పాను మా ఫ్రెండ్కి ఆ ఫోటో తీసుకోవాలనుకుంటున్నానని, కానీ నేనే మర్చిపోయా, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారండి. అసలు లైటింగ్స్ ఎంత బాగుందో అండి ఫోటో కూడా. అందులో ఇంట్లో ఉన్నా కూడా మంచిదంటండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారండి. సూపర్గా ఉందండి. చూసారా అందరూ ఎంత హ్యాపీగా అండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్సేనండి. ఇంకా తర్వాత పిన్ని కూడా ఫ్రెండ్ అయ్యండి. ఏమంటే వయసులో పెద్ద కాబట్టి పిన్ని అని పిలుస్తా. ఇలా అందరం అయితే ఫోటో దిగేసామండి. చూసారా ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా అలాగే మా పిన్ని కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది, ఆంజనేయ స్వామి ఫోటో తీసుకొచ్చింది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదండి వాటి వీడియో. మా ఇంట్లో జరుపుకున్న శ్రీ సత్యనారాయణ స్వామి వీడియో మీకైతే కొద్దిగా షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా అండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవైనా జరిగినాయా, మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.